శ్రావణ మాసం మొదలుకొని ఫస్ట్ శుక్రవారం నుండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో శేషప్ప కళావేదిక పైన సామూహికంగా భజన కార్యక్రమం చేసుకొని అందరూ సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని వర్ధిల్లాలని, సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఉండాలని అందరి కోసం వారు భజన మొదలుపెట్టి మా అందరినీ పుణ్యతులు చేసి ఈరోజు లాస్ట్ గోపాల కాలువలు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో భజన చేసుకొని గోదావరికి వచ్చి గోపాల కాలువలు చేసుకొని ముగించుకొని మళ్ళా చాడ గంగన్న వారి వాళ్ళ ఇంట్లో భోజన ప్రసాదములు స్వీకరించి అందరినీ పుణ్యతులు చేసినందుకు వారికి కూడా ధన్యవాదములు. ఎప్పటికీ ఇలానే ఇంతకింతకు 10 ఇంతలు మనం చెయ్యాలని. జై గోపాలకృష్ణ భగవానికి జై గోపాలకృష్ణ భగవానికి జై, లక్ష్మీ నారసింహ భగవానికి జై. శ్రావణ మాసంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళలు, పురుషులు అందరం సామూహికంగా నెల రోజులు భజన కార్యక్రమము చేయడం జరుగుతున్నది. ఎన్నో ఏళ్ల నుంచి, తరతరాల నుంచి చాడగంగన్న వారి ఆధ్వర్యంలో చాడ సీతయ్య నుంచి మొదలుకొని ఈ గోపాల కాలువలు లాస్ట్ రోజు గోపాల కాలువలు అనేది నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ రోజు గోదావరి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి తులసి మాలలు అన్ని సమర్పించుకొని మరి భక్తి శ్రద్ధలతో భజనతోటి గోదావరి వద్దకు కోలాటాలతోటి వస్తున్నాము. ఎన్నో ఏళ్ల నుంచి ఇది జరగడం చాలా చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఇలానే మరి ఎంకరేజ్మెంట్ ఉండాలి అందరికీ కూడా. మరి భక్తి శ్రద్ధలతోటి ఇది అంతా కూడా చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు మళ్ళా భోజన ప్రసాదం కూడా చాడ గంగన్న వారి కొడుకుల ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ప్రసాదము తిని మళ్ళీ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతున్నది. ఎప్పుడు కూడా ఇలానే సంతోషంగా జరగాలని కోరుకుంటున్నాము. జై వాసవి మాతాకి, లలిత మాతాకి, లక్ష్మీ నారసింహ భగవానికి. నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదలుకొని చివరి వరకు ఆర్యవైశ్య సంఘం మరియు మా మామయ్య గారైన చాడగంగన్న గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఇది ఇలా చేయడం అనేది ఒక లోక కళ్యాణార్థము మరియు అందరూ ప్రజల క్షేమం కోసము, పాడి పంటలు సమృద్ధిగా ఉండడం కోసము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ పురుషులు మరియు మహిళలందరూ భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం అనేది అందరికీ చాలా సంతోషమైన విషయము. ఇలానే ప్రతి సంవత్సరం జరగాలని, ఆ నరసింహస్వామి దీవెనలు అందరిపై ఉండాలని మనసారా వేడుకుంటున్నాను.